చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లో ఒక శిక్షణ విమానం కూలిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. మెదక్ జిల్లా తుఫ్రాన్ పరిధిలో ఈ విమానం ఉదయం కూలిపోయింది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అక్కడకు వెళ్లి చూడగా మంటల్లో దగ్ధమవుతున్న విమానం కనిపించింది. వెంటనే వారు విమానం కుప్పకూలిన సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఈ ఘటనలో విమానం పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ దుండిగల్ విమానాశ్రయానికి చెందిన ట్రైనింగ్ విమానం పోలీసులను గుర్తించారు. అయితే విమానంలోని పైలట్లు ఏమయ్యారనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. వారు విమానం నుంచి క్షేమంగా ఎగ్జిట్ అయ్యారా లేక విమానంలోనే సజీవ దగ్ధమయ్యారా అనేది తెలియాల్సి ఉంది. చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లో ఒక శిక్షణ విమానం కూలిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. మెదక్ జిల్లా తుఫ్రాన్ పరిధిలో విమానం ఉదయం కూలిపోయింది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అక్కడకు వెళ్లి చూడగా మంటల్లో దగ్ధమవుతున్న విమానం కనిపించింది. వెంటనే వారు విమానం కుప్పకూలిన సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, దీనిపై అప్డేట్స్ ఏంటి? ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? మెదక్ జిల్లా తూప్రాన్ మండలం రావెల్లి శివార్లో అంటే అటవీ ప్రాంతంలో దుండిగల్ ఎయిర్పోర్ట్ కు చెందినటువంటి శిక్షణ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ నేపథ్యంలో శిక్షణ విమానంలో ఉన్నటువంటి పైలట్, అదేవిధంగా కో పైలట్ ఇద్దరు కూడా అక్కడే సజీవ దహనమైనటువంటి పరిస్థితి ఉంది. వారి మృతదేహాలు కూడా గుర్తుపట్టనంత స్థితిలో కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి సాంకేతిక కారణం ఎందుకు కారణమా లేదంటే ఇంకేదైనా కోణాలు ఉన్నాయని చెప్పి కూడా స్థానిక పోలీసులతో పాటు ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారులు కూడా విచారణ ప్రారంభించారు. స్థానిక పోలీసులు ముందుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికి కూడా మంటలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాతావరణం అనుకూలించాక ఘటన జరిగినట్లు కూడా స్థానికులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం పూట పొగ మంచు ముఖ్యంగా ఎక్కువ ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి కూడా ఒక అంచనాకు వస్తున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా విచారణ జరిపిస్తామని చెప్పి కూడా స్థానిక పోలీసులు తెలిపారు. మొత్తానికైతే ఈ ఘటనతో స్థానికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి శివారు ప్రాంతంలో కూలడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ పక్కన ఉన్నటువంటి స్థానికులు ఈ ఘటనను చూసి పోలీసులకు సమాచారం ఇస్తే విషయం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఘటనపై పోలీసులు విచారణ జరిపిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనమైనటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్.